ఈ రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తం. హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం నేను విజయనగరం వెళ్తున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి. సో ఈ రోజు అయితే అలా విజయనగరంలో మొత్తం ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసేద్దాం, చూద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాను. సో అలా సామర్లకోటలో ట్రైన్ ఎక్కేసి విజయనగరం అయితే వచ్చేసాను అమ్మయ్య. సో ఫైనల్ గా వచ్చేసాను. చాలా అంటే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను. అంటే ఫస్ట్ టైం కదా రావడం, ఏ ప్లేస్, ఇంకెక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయంట, లైక్ విజయనగరం కోట అని ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా ఎగ్జైట్ గా ఉన్నాను నేనైతే మాత్రం. అలా స్టేషన్ దగ్గరలోనే ఒక పార్క్ ఉంది దగ్గరలో. సో అక్కడికి వెళ్ళి అలా కొంచెం ఫొటోస్ తీసుకొని అలా కూర్చుందాము కొంతసేపు. ఎలాగో జర్నీ చేసి అలసిపోయాను కదా అని చెప్పి అయితే వెళ్ళాను. అలా రోడ్డు పక్కనే కొంచెం పైన కట్ట, ఇది చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. దట్టు ఆ పార్క్ లో మొత్తం చుట్టూ ఫ్లవర్స్ అవన్నీ కాకుండా పక్కనే కోనేరులాగా కొంచెం నది లాంటిది ఒకటి అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే నాకు బొట్టు లేక తీసుకోలేదు. సో బట్ ఇక్కడ చాలా ప్రశాంతంగా కోనేరు దగ్గర నిజంగా చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ మాత్రం. దట్టు దగ్గరగా ఉంది రైల్వే స్టేషన్ కి. సో ఇంకా అలా వచ్చి ఇలా కూర్చొని ఫ్రెష్ అయ్యి లైక్ కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది అనమాట. జర్నీ చేసి అలసిపోయాను కదా. సో అక్కడ కూర్చుని అలా 1 hour ఆ పార్క్ లో టైం పాస్ చేసి ఎదురుగా ఇండియన్ క్రాఫ్ట్ బజార్ ఏదో ఉంది. అదేంటో మన అదృష్టం, చుట్టూ పక్కనే అన్ని భలే ఉన్నాయి అసలు. భలే కుదిరిన నాకు ఈ రోజు ఫుల్ టైం పాస్. అండ్ దగ్గరే డీమార్ట్ కూడా ఉంది. ఇంకా డీమార్ట్ మన వైజాగ్ లో కూడా ఉంటుంది, ఎక్కడైనా సేమ్ కదా అని చెప్పి అయితే ఈ క్రాఫ్ట్ బజార్ కి అయితే వచ్చాను. చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే అందరూ హిందీ వాళ్ళే. బేరమాట తీసుకుందామన్నా సరే నాకు హిందీ రాదు, తెలియ సరిగ్గా రాదు. ఇంక హిందీ అంటే మనం కష్టం అని చెప్పి ఆ జోలికి వెళ్ళలేదు. జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేస్తున్నా. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి. కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి, మనకేమో పెద్ద సెట్ కావు. ఇక్కడ ఎన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయో, చిన్నప్పుడు ఏం చూడలేదు నేను మాత్రం. టెక్నాలజీతో పాటు ఇవి కూడా అప్డేట్ అయినట్టు ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు. చిన్నపిల్లలకైతే చాలా కలర్ఫుల్ గా నచ్చుతాయి, బాగున్నాయి. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ పక్కనే చాలా నైఫ్స్ ఉన్నాయి. బాబో ఇన్ని రకాలు ఉన్నాయా అనుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకుని పొడి చేస్తాడేమో, నేనేం కొనుక్కున్నా జస్ట్ వీడియోలు తీసుకుంటున్నాను. నా వైపు అలా చూస్తారు, దీన్ని తీసుకొని పొడి చేద్దాం అన్నట్టు. అసలు ఎంత క్యూట్ గా ఉందో చూడండి. అసలు ఈ స్పూన్ మాత్రం భలే ఉంది. అదేంటో చిన్న వస్తువులు వెంటనే నచ్చుతాయి కదా, అసలు క్యూట్ గా భలే అనిపిస్తాయి నాకైతే. ఇవి గుర్తున్నాయా? మీరు కూడా చూసే ఉండుంటారు చిన్నప్పుడు రిమోట్ కవర్స్ ఇవి పెట్టేవాళ్ళం కదా. ఇంకా సిబ్లింగ్స్ కొట్టుకుంటే మాత్రం కింద ఒక 100 సార్లు పడిపోద్ది రిమోట్. కానీ ఏం అయ్యేది కాదు, అంటే అంత స్ట్రాంగ్ గా ఉండేవి. ఇప్పుడంటే కొత్త ఫ్యాషన్ గా వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం ఇవే ఉండేవి. అసలు భలే అనిపించింది చూడగానే. చాలా రోజులు అయింది కదా ఈ మళ్ళీ ఇవి చూసి. ఏంటో చిన్నప్పుడు వస్తువులు చూడగానే అదో తెలియని ఆనందము. అండ్ దాని పక్కనే ఈ పెన్సిల్ బాక్స్ కూడా కనిపించింది. చిన్నప్పుడు ఈ బాక్స్ దగ్గర గేమ్ ఉంటే బ్రేక్ వస్తే చాలు ఫ్రెండ్స్ అందరం కలిసి పోటీగా ఆడుకునే వాళ్ళం. చిన్న బ్రేక్ వస్తే చాలు. అండ్ ఈ బాక్స్ కొంటప్పుడు అదో ఆనందం అనమాట, గేమ్ ఆడుకోవడం కోసం. ఏంటో రెండు ఒకేసారి పక్కనే చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఈ భలే క్యూట్ గా అనిపించినాయి. అండ్ తర్వాత చూసేసిన వెంటనే షాపింగ్ మాల్ వెంటనే మళ్ళీ విజయనగరం కోటకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది అవుట్ గేట్, బట్ ఇన్ గేట్ ని అటు సైడ్ ఉందంట. సో అలా ఇన్ గేట్ కి అయితే వచ్చాము. ఇదే మన విజయనగరం సామ్రాజ్యం యొక్క కోట. పూర్వం ఇక్కడ ఉండేవాళ్ళంట రాజులందరూ కలిసి. అండ్ ఇప్పుడు అయితే ఈ కోట ఒక మానస ట్రస్ట్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేశారు. అండ్ ఇక్కడ పిల్లలందరికీ ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చెప్తున్నారంట. బట్ అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇవి మాత్రం, భలే ఉన్నాయి అసలు. రాళ్లతో కట్టారంట, చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అసలు. దారబంధం ఇప్పుడు చిన్నగా ఉంటుంది, అప్పుడు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉండదు. పొడవుగా ఉండేవారేమో మరి అప్పుడు మాత్రం. రీసెంట్ గా పెయింట్ వేసినట్టున్నారు, నాకు తెలిసి ఇవన్నీ రాళ్ళ మీద వైట్ కలర్ సున్నం వేసినట్టున్నారు, అందుకే తెల్లగా పాలరాయిలా కనిపిస్తుంది. బట్ నిజంగా గ్రేట్ కదా, ఆ టైంలో ఇంతలా భలే కట్టారు అసలు. భలే ఉంది కోట మాత్రం.
నిజంగా విజయనగరంకి చాలా పెద్ద చరిత్ర ఉండుంటది. నాకు అదంత పెద్దగా తెలియదు కానీ బట్ ఈ కోట మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు. అండ్ ఈ కోటని కూడా ఇప్పుడు అలా వదిలేకుండా ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారంట. నాకు పెద్దగా తెలీదు బట్ ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు అడిగితే ఇది మా స్కూల్ అని చెప్తున్నారు. అలా కోట చూసిన తర్వాత రామనారాయణం అయితే వెళ్ళాము. ఇది బాణం షేప్ లో ఉంటుంది ఈ గుడి. మనం ఏ గుడికైనా సరే మార్నింగ్ వెళ్తాము, బట్ ఈ గుడి మాత్రం నైట్ వెళ్ళాలి. నిజంగా చాలా బాగుంటది అసలు ఈ గుడి మాత్రం. మొత్తం రామాయణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ గోడ మీద. ఆ బొమ్మలు చూస్తే అర్థమైపోద్ది మనకి. ఎంట్రీ టికెట్ 60 రూపీస్, 100 తీసుకున్నా సరే చాలా వర్త్. చాలా అంటే చాలా బాగుంటది గుడి. కొత్త వలస వెళ్లే దారిలో ఆర్చ్ కనిపిస్తుంది, ఆ లోపల ఉంటది గుడి. ఇన్ కేస్ మీరు మాత్రం విజయనగరం వస్తే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఈవినింగ్ 6 తర్వాత చాలా బాగుంటది మొత్తం లైటింగ్స్ తో. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే 60 అడుగుల ఆంజనేయ స్వామి ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి యొక్క లేజర్ లైటింగ్ షో అయితే ఉంటుంది. అండ్ డైలీ 3 టైమ్స్ వేస్తారంట. అండ్ 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. నిజంగా ఐడియా ఎవరిదో తెలియదు కానీ లేజర్ లైటింగ్ షో మాత్రం అప్పుడే అయిపోయిందా ఇంకా ఉంటే బాగుండు అనిపించేలా ఉంటది అసలు. 3 టైమ్స్ వేస్తారు డైలీ, 6:30, 7, 8:15కి వేస్తారు. ఇన్ కేస్ మీరు మాత్రం వస్తే ఆ టైమింగ్స్ లో రండి. చాలా అంటే చాలా బాగుంటది అసలు. ఇంకా మిస్ అవ్వకూడదు. ఆ లేజర్ లైటింగ్ షో మాత్రం అలా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అసలు. మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథను దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే కాల్చియం యప్పూని తుంచూచి ఆనందం పొంగియాయంగరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం. ఇలా ఈ లేజర్ లైటింగ్ షో అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది మొత్తం చూస్తే. అండ్ పర్టికులర్ గా ఈ రామనారాయణ గురించి మొత్తం ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు అంతా పోస్ట్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, బోర్ కొడుతుంది మీకు కూడా. సో నాకైతే ఈ రోజు ఈ విజయనగరం ట్రిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగా నచ్చింది, భలే అనిపిస్తుంది. ఈ లైటింగ్, ఈ ఎన్విరాన్మెంట్ చూసి ఇంక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది విజయనగరం మాత్రం. సో మరి మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం రామనారాయణ గురించి. ఇదన్నమాట నేను ఫైనల్ గా విజయనగరంలో నేను చూసిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు టైం లేక ఇవి మాత్రమే చూసాను. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.